1983లో ఇదే రోజున కపిల్ దేవ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటి. 1983 క్రికెట్ ప్రపంచకప్ సమయంలో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్లో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 17 పరుగుల వద్ద తీవ్ర ఇబ్బందుల్లో పడింది. టాప్ ఆర్డర్ పతనం కారణంగా టోర్నమెంట్ నుండి నిష్క్రమించే అవకాశం ఉన్న భారత్ను చూస్తూ ఉండిపోయింది. అయితే భారత కెప్టెన్ కపిల్ దేవ్ అద్భుతమైన మరియు నిర్భయ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 138 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేశాడు. అతని నాక్లో 16 ఫోర్లు మరియు 6 సిక్సర్లు ఉన్నాయి. అతని దూకుడు బ్యాటింగ్ శైలి మరియు ఒత్తిడిలో స్థితిస్థాపకతను ప్రదర్శిస్తుంది. ఈ ఇన్నింగ్స్ భారత్ను అనిశ్చిత పరిస్థితి నుండి రక్షించడమే కాకుండా వారి నిర్ణీత 60 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 266 పరుగుల డిఫెండబుల్ టోటల్ను ఏర్పాటు చేసింది. చివరికి భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కపిల్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. ఈ విజయం టోర్నమెంట్లో భారతదేశం యొక్క పురోగతికి కీలకమైనది మరియు తరచుగా భారత క్రికెట్ చరిత్రలో ఒక మలుపుగా పేర్కొనబడింది. టన్బ్రిడ్జ్ వెల్స్లో ఇన్నింగ్స్ ఆడబడింది మరియు దురదృష్టవశాత్తు బీబీసీ స్ట్రైక్ కారణంగా ఈ మ్యాచ్లో టెలివిజన్ రికార్డింగ్లు లేవు. కపిల్ హీరోయిక్స్ క్రికెట్ జానపద కథలలో ఒక భాగం. కథలు మరియు స్కోర్కార్డ్ల ద్వారా గుర్తుండిపోయాయి. కపిల్ దేవ్ యొక్క 175 నాక్ యొక్క పూర్తి ప్రకాశం మరియు ధైర్యసాహసాల కోసం మాత్రమే కాకుండా భారతదేశం యొక్క 1983 ప్రపంచకప్ ప్రచారంలో దాని ప్రాముఖ్యత కోసం కూడా జరుపుకుంటారు. ఇది లార్డ్స్లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి భారతదేశం ప్రపంచకప్ను గెలుచుకోవడంలో ముగిసింది. ఈ విజయం ఒక తరం క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చింది మరియు భారత క్రికెట్లో కొత్త శకానికి నాంది పలికింది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.